మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ వేసాను. దానిలోకి అయితే పల్లి చట్నీ చేశాను ఎండుమిరపకాయలతో. ఇడ్లీలోకి చట్నీ కొంచెం పలుచగా ఉంటే పీల్చుకుంటుంది, సో అందుకని కొద్దిగా పలుచగా చేశాను. ఇంకా లంచ్ లోకి సొరకాయ మెదుపు తాలింపు వేద్దామని చెప్పి సొరకాయ, ఆనియన్, టొమాటో మొత్తం అన్ని కలిపేసి కుక్కర్ లో పెట్టేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిగా పసుపు, ఉప్పు. ఒక్కొక్కసారి ఇలా చేస్తాను, ఒక్కొక్కసారి ఓన్లీ సొరకాయ ఉడకబెట్టి ఆనియన్, టొమాటో విడిగా ఫ్రై చేసి కలుపుతాను. ఇంకా ఇలా కన్నా అలా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఇదేంటంటే ఎక్కువ టైం లేనప్పుడు ఇలా పెట్టేస్తాను కుక్కర్ లో, త్వరగా అయిపోతుంది అని చెప్పి. దీన్ని ఫైనల్ గా తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఈ రోజు మార్నింగ్ స్నాక్ గా ఇంకా నేను ఇక్కడైతే ఆరెంజ్ ఒలుస్తున్నాను. ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే అయిపోయినాయి. ఇంకా ఫైనల్ గా ఇవాళ ఏం చేశానంటే పొటాటో బఠానీ ఫ్రై, సొరకాయ మెదుపు తాలింపు. ఇంకా నైట్ డిన్నర్ కి రొట్టె వేద్దాం అనుకున్నాను, బట్ ఎందుకో కొంచెం ఆయిల్ తినాలనిపించలేదు, లైట్ గా ఉంటుందని చెప్పి ఇడ్లీ వేసేసాను. ఇంకా ఇడ్లీ ఉడికే లోపల కొన్ని డిషెస్ ఉంటే అవి కూడా వాష్ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ లెగంగానే ప్రశాంతంగా ఉంటుంది, మళ్ళీ కుకింగ్ చేసుకోవాలన్నా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా ఫైనల్ గా నా డే అయితే ఇలా ఎండ్ అయింది. బాయ్.